నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైన పట్టణంలోని అన్నా క్యాంటీన్లు. కొల్లిపరలో ఇసుక రీచ్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి. అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరిక. పంట కోత ప్రయోగాలపై తెనాలి వ్యవసాయ సబ్ డివిజన్ పరిధిలోని వ్యవసాయ అధికారులకు శిక్షణ కార్యక్రమం. తెనాలి పట్టణంలో అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇప్పటికే అన్నా క్యాంటీన్లకు మరమ్మతులు నిర్వహించి రంగులద్ది ప్రారంభోత్సవానికి సన్నాహాలు చేశారు. 2017లో అప్పటి టీడీపీ ప్రభుత్వం సామాన్యులు నిరుపేదల ఆకలి తీర్చేందుకు ₹5 వ్యయంతో అల్పాహారం భోజనం అందించేలా అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేసింది. తెనాలి పట్టణంలో మున్సిపల్ మార్కెట్, జిల్లా ప్రభుత్వ వైద్యశాల, బస్టాండ్ సెంటర్లో ఈ అన్నా క్యాంటీన్ల ఏర్పాటు జరిగింది. ఆహారం నాణ్యత బాగుండటంతో చిరు ఉద్యోగులు, చిన్న వ్యాపారులు, దినసరి కూలీలు సైతం అన్నా క్యాంటీన్ను ఆశ్రయించి ఆకలి బాధలు తీర్చుకునేవారు. 2019లో వైసీపీ ప్రభుత్వం రావడంతో పేదలకు అన్నం పెట్టే క్యాంటీన్ను మూసివేశారు. ఆనాటి నుండి ఆలనా పాలనా లేక అన్నా క్యాంటీన్ శిథిలావస్థకు చేరుకుంది. క్యాంటీన్లోని వస్తు సామాగ్రి సైతం చోరుల పాలయ్యాయి. ఈ తరుణంలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో తాత్కాలిక అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేసి పేదల ఆకలిని తీర్చే ప్రయత్నం చేయగా నాటి వైసీపీ ప్రభుత్వం అడుగడుగునా ఆటంకాలు కల్పించింది. అన్నా క్యాంటీన్లను ఏదో ఒక రకంగా తొలగించాలన్న దుర్బుద్ధితో వైసీపీ ప్రభుత్వం వ్యవహరించిన తీరు వర్ణనాతీతం. అయితే వైసీపీ ప్రభుత్వం వ్యవహరించిన తీరుకు దీటుగా టీడీపీ ఆధ్వర్యంలో మరో అన్నా క్యాంటీన్ను ఏర్పాటు చేసి ఎంతో మంది పేదల ఆకలిని తీర్చింది. నాడు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో తాము అధికారంలోకి వచ్చే వరకు పట్టణంలో ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్లు కొనసాగిస్తామని చెప్పి ప్రజలు, దాతల సహకారంతో సుమారు 2 సంవత్సరాలకు పైగా మార్కెట్ మరియు శివాజీ చౌక్ ప్రాంతాలలో ఏర్పాటు చేసిన తాత్కాలిక అన్నా క్యాంటీన్లను విజయవంతంగా నడపబడ్డాయి. 15వ తారీఖు సాయంత్రం దేశానికి స్వాతంత్రం వచ్చిన రోజు. అదే రోజు మరలా పేదవాడికి అన్నం పెట్టే కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో స్వీకారం చుడతా ఉన్నాం. గత ప్రభుత్వం పేదవాడిని అభివృద్ధి చేస్తాం, పేదవాడికి న్యాయం చేస్తాం, పేదవాడికి అన్ని రకాలుగా ఆదుకుంటామని చెప్పి నమ్మబలికినటువంటి గత ప్రభుత్వం పేదవాడికి చేసింది శూన్యం. ₹5కే అన్నం పెట్టే అన్నా క్యాంటీన్ తీసివేసిన సందర్భం మనందరికి గుర్తుంది. పైగా గత ప్రభుత్వంలో అదే అన్నా క్యాంటీన్ని దాదాపు 2 అన్నా క్యాంటీన్ని పెట్టడానికి ప్రయత్నించినప్పుడు ఏ రకంగా ప్రతిఘటించిందో, పేదవాడికి అన్నం పెట్టడానికి కూడా వీలు లేదు అని చెప్పినటువంటి మూర్ఖత్వమైనటువంటి మూర్ఖులు ఆ ప్రభుత్వంలో మనం చూసాం. మొక్కవని ధైర్యంతో తెలుగుదేశం పార్టీ నాయకత్వం గత 2 సంవత్సరాలుగా అన్నా క్యాంటీన్ నడిపిన ఘనత తెలుగుదేశం పార్టీ నాయకత్వాన్ని ఈ ప్రాంతంలో. మరి ఈ రోజున అధికారంలోకి వచ్చేదాకా పెడతామని చెప్పాం, అదే రకంగా కొనసాగించాం. అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి సంతకం, ఆ రోజున 5 సంతకాల్లో ఒక సంతకం అన్నా క్యాంటీన్ని మరలా ప్రారంభిస్తామని చెప్పడమే కాకుండా ఆచరణాత్మకంగా అమలు చేస్తూ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని రేపు 15వ తారీఖు సాయంత్రం, అదే సందర్భంలో 16వ తారీఖు ఉదయం బ్రేక్ఫాస్ట్, గొప్పవాళ్ళు తినే బ్రేక్ఫాస్ట్ని తినిపించే కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు పెట్టినందుకు వారికి మా హృదయపూర్వకమైనటువంటి తెనాలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇలాంటి కార్యక్రమాలని ఏదైతే మేము ఆ రోజున హామీ ఇచ్చామో ఎన్నికల ముందు, ఏ కార్యక్రమాలను అయితే పేదవారి కోసం అమలు చేస్తూ ఉన్నాం,
ఏ సంక్షేమ పథకాలని మేము అమలు చేస్తామని చెప్పాము వాటిని నెరవేర్చే వరకు ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి, ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన, మంచిగా ఆలోచించే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, మంచి జరగాలనుకునే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. మనందరం కూడా ఆనందంగా ఉంటే చూడాలని అనుకునే వ్యక్తి, ఏకైక వ్యక్తి ఈ రాష్ట్రంలో ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా కూటమిలో ఉన్నటువంటి నాయకత్వం కూడా రేపు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన హామీలు కానీ, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు కానీ, ఈ రెండింటినీ కూడా ఏదైతే కూటమిలో 3 పార్టీల నాయకత్వంతో కూటమి ఏర్పడిందో వీళ్ళ ముగ్గురు యొక్క ఆలోచనలు, ఆశయాలు అడియాసలు కాకుండా అమలుపరిచే నాయకత్వం చంద్రబాబు నాయుడు. తాజాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అన్నా క్యాంటీన్ తిరిగి ప్రారంభించాలని నిర్ణయించారు. ఆగస్టు 15న రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించే అన్నా క్యాంటీన్లలో తెనాలి కూడా ఒకటి. ఇప్పటికే క్యాంటీన్లో మరమ్మతులు పూర్తి చేసి అధికారులు ప్రారంభోత్సవానికి ముస్తాబు చేస్తున్నారు. ఆగస్టు 15వ తేదీ సాయంత్రం రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్ల ప్రారంభోత్సవం జరుగుతుండగా తెనాలిలో 16వ తేదీ జరగనున్నాయి. అన్నా క్యాంటీన్ తిరిగి ప్రారంభం కానుండటంతో పేద సామాన్య వర్గాలతో పాటు చిరు ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 1982లో దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు ప్రతి పేదవానికి కూడు గూడు గుడ్డ అనే నినాదంతో తెలుగుదేశం పార్టీ స్థాపించారు. మరి ఆయన యొక్క ఆశయ సాధన కోసం మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో అన్నా క్యాంటీన్లు స్థాపించి ప్రతి పేదవానికి ఉచిత భోజన వసతి కల్పించడం జరిగింది. మరి 2019 నుంచి 2024 వరకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దుర్మార్గపు ముఖ్యమంత్రి ఈ పేద ప్రజల నోటి దగ్గర కోడుని తీసేయడానికి అన్నా క్యాంటీన్ని భూస్థాపితం చేయడం జరిగింది. మరి ఈ యొక్క దుర్మార్గపు పరిపాలనను మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు తరిమేసిన సందర్భంగా మళ్ళీ కూటమి ప్రభుత్వం ప్రతి పేదవానికి భోజన వసతి కల్పించాలని చెప్పి మా నాయకులు నాదెళ్ల మనోహర్ గారి నాయకత్వంలో తెనాల్లో అన్నా క్యాంటీన్లు మళ్ళీ పునఃప్రారంభించడం జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి సూచనల మేరకు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆలోచన మేరకు మా నాయకులు వాళ్ళ యొక్క నాయకత్వంలో మా నాయకులు నాదెళ్ల మనోహర్ గారి సారథ్యంలో మేము ఈరోజు తెనాల్లో అన్నా క్యాంటీన్లు పునఃప్రారంభించడానికి తగిన చర్యలు తీసుకొని ముందుకు తీసుకెళ్తున్నాము. ఈ నెల 16వ తారీఖున అన్నా క్యాంటీన్లు పునఃప్రారంభం జరుగుతుంది. కొల్లిపర మండలంలో ఇసుక రీచ్లను కలెక్టర్ నాగలక్ష్మి మంగళవారం పరిశీలించారు. మున్నంగి ఇసుక రీచ్లో ఇసుక నిల్వలు, లోడింగ్, బిల్లులు తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ నాగలక్ష్మి మాట్లాడుతూ ప్రభుత్వం ఉచిత ఇసుక విధానం అమలు చేస్తుంది కాబట్టి ఎటువంటి దుర్వినియోగం జరగకూడదన్నారు. ఉచిత ఇసుక విధానాన్ని సక్రమంగా అమలు చేయాలి, దళారులకు ఎటువంటి అవకాశం ఇవ్వకూడదని చెప్పారు. ఉచిత ఇసుక విధానంలో ఎటువంటి అక్రమాలు జరిగినా కఠిన చర్యలు ఉంటాయని తెలిపారు. అంతేనా? వెహికల్ నంబర్ మా దగ్గర లిస్ట్ ఉంది, మొత్తం చెక్ చేస్తే వెహికల్ రెపిటేషన్ ఏమీ లేదా? లారీలో కొంచెం పక్కలేదు అంతే. ట్రాన్సాక్షన్ నెంబర్ మేడం, వాళ్ళు బిల్ పే చేసుకొచ్చింది, ఆధార్ కార్డు నెంబర్ వేస్తాను, ఫోన్ నెంబర్ వేస్తాను, దాని పేరు, డెలివరీ ఎక్కడికి వెళ్తుందో రాస్తాను, పైన ఆధార్ కార్డు వేస్తాను, దాని పేరు రాస్తాను. ఎంత వస్తుంది రోజు అమౌంట్? ఎన్ని టన్నులు? 20 టన్నులా? ఎంత పే చేస్తున్నారు మీరు? 5,000? ఆన్లైన్ వస్తుంది మీరు, అది ఆన్లైన్లో 2 సేమ్ నెంబర్ ఎంటర్ చేసినా ఒప్పుకోదు మీకు. అలా ఇదంతా ఈ పని ఏం లేదులేండి, అంటే ఒకేసారి అవుతుండేసరికి మిస్యూజ్ అవుతుందని ఒక డౌట్ వచ్చింది, అందుకని కాల్ చేస్తున్నాం. నేను తహసీల్దార్ అండి, ఎంఆర్. ఇవాళ ఇక్కడ కొల్లిపర మండలము మున్నంగి శాండ్ రీచ్ విజిట్ చేయడం జరిగింది. మనకి ఇక్కడ జూలై 8వ తారీఖు మొదలుపెట్టినప్పుడు దాదాపు 180,000 మెట్రిక్ టన్నులు ఇసుక ఉండేది. అదంతా కూడా ఇప్పుడు అమ్ముడిపోయి దాదాపు మనకి లాస్ట్ ఫ్యూ డేస్ ఇంకా ఒక 20,000 to 30,000 టన్స్ ఉంది. అది అమ్మడానికి ఇప్పుడు ఇంకా ప్రక్రియ అనేది జరుగుతుంది.
మనకి ప్రభుత్వం పెట్టిన ఉచిత ఇసుక విధానంలో మనకి ఇక్కడికి ఎవరైతే ట్రాన్స్పోర్టర్స్ వస్తున్నారో లారీ వాళ్ళు కానీ ట్రాక్టర్స్ కానీ టిప్పర్స్ కానీ వాళ్ళు మనము ఆధార్ కార్డు ఇక్కడే అమౌంట్ పే చేయడానికి యూపీఐ ద్వారా పే చేయడానికి కూడా సౌకర్యం అనేది కల్పించాము. ఈ ఆధార్ కార్డు మేరకు వాళ్ళు ఏ కస్టమర్ కోసం ఎక్కడ ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు అనేది ఇవన్నీ కూడా నోట్ చేసుకొని వాళ్ళని మనం పంపించడం జరుగుతుంది. సో ఆ ప్రక్రియ అనేది మనం ఇక్కడ రీచ్లో ఎస్హెచ్జి ద్వారా కూడా చేస్తున్నాము. వాళ్ళు లోకల్గా లోడింగ్కి వాటికి పొక్లైన్స్ వేరే వాళ్ళని ఎంగేజ్ చేసుకొని ఈ కార్యక్రమం అంతా కూడా నడుస్తుంది. మనం జిల్లాలో ఉచితంగా ఇసుక ఇచ్చినప్పటికీ మనకి ఇక్కడ ఈ స్టాక్ యార్డ్ నడపడానికి అండ్ ముందుగా ఈ స్టాక్ యార్డ్ నడపడానికి కావాల్సిన ఆపరేషనల్ కాస్ట్ని మాత్రమే కన్జ్యూమర్కి ఛార్జ్ చేస్తున్నాము. సో ఇప్పుడు మన జిల్లాలో రేట్ వచ్చి 250 రూపాయలు పర్ మెట్రిక్ టన్ను. ఇది కాకుండా ట్రాన్స్పోర్ట్ రేట్స్ కూడా ట్రాక్టర్స్ వాళ్ళతోనూ తర్వాత టిప్పర్స్ లారీ వాళ్ళు అందరితో కూడా మాట్లాడి కిలోమీటర్ని బట్టి మనకి రేట్ అనేది నిర్ణయించడం జరిగింది. ఇదే కాకుండా ఏదన్నా కారణం కోసము మనకి లేట్ అయినట్లయితే ఈవెన్ మనకి వెయిటింగ్ ఛార్జెస్ కూడా మనము జిల్లా శాండ్ కమిటీ ద్వారా నిర్ణయించడం జరిగింది. ఈ ప్రక్రియ అనేది ఖచ్చితంగా అమలు అవ్వాలి. ఎక్కడ కూడా మనకి కస్టమర్స్ మనం తీసుకెళ్లే వాళ్ళు ఇక్కడి నుంచి శాండ్ని ఏదైనా మిస్యూజ్ చేయడమో లేకపోతే మళ్ళీ రెండోసారి రీసేల్ చేయడమో ఇలాంటి సందర్భాలన్నీ ఉండకూడదు. ఎందుకంటే ప్రభుత్వం ఇప్పుడు ఈ విధానంని ఉచితంగా కూడా ఇసుకని అందించడానికి ముందుకొచ్చింది కాబట్టి అందరికీ అందుబాటులో వచ్చింది కాబట్టి మనకి ఎటువంటి దుర్వినియోగం ఉండకూడదు అనే ఉద్దేశం కూడా ఉంది. సో మనము ఈ చెక్ చేయడానికి మనకి ఖచ్చితంగా టోల్ ఫ్రీ నంబర్ 24/7 టోల్ ఫ్రీ నంబర్ రన్ చేస్తున్నాము. అందరూ కూడా ఖచ్చితంగా ఏదన్నా మీకు ఎవరన్నా శాండ్ డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా అమ్ముతున్నాడానికి ప్రయత్నం చేసినా మీకేమన్నా తెలిసినా ఖచ్చితంగా జిల్లా యంత్రాంగంకి లోకల్గా ఉన్న తహసీల్దార్కి కానీ పోలీస్ సిబ్బందికి కానీ లేకపోతే డివిజనల్ ఆఫీసర్స్కి కానీ లేకపోతే నాకు కానీ లేకపోతే టోల్ ఫ్రీ నంబర్కి కానీ తెలియజేసినట్లయితే వాళ్ళ మీద ఇల్లీగల్ శాండ్ ట్రాన్స్పోర్ట్ చేసిన దానికి కానీ శాండ్ ఇల్లీగల్గా తీసుకెళ్లిన దానికి పెనాల్టీ కూడా వేయడము జరుగుతుంది. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం కింద నిర్వహించే పంట కోత ప్రయోగాలపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. తెనాలి సబ్ కలెక్టర్ కార్యాలయంలోని పొదుపు భవన్లో నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో తెనాలి వ్యవసాయ సబ్ డివిజన్ పరిధిలోని తెనాలి, కొల్లిపర, దుగ్గిరాల మండలాల వ్యవసాయ అధికారులు, ఏఎస్ఓలు, విఏఏ, విహెచ్ఏ, ఎంపీఈఓ, ఏఈఓలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెనాలి ఏడీఏ ఉషారాణి మాట్లాడుతూ ఈ పంట కోత ప్రయోగాలు వరి పంటపై ప్రతి రెవెన్యూ గ్రామానికి 4 ప్రయోగాలు నిర్వహిస్తామని, ఈ పంట ప్రయోగాలలో వచ్చిన దిగుబడులు ఆధారంగా ఆ గ్రామ సరాసరి నిర్వహిస్తామని, గత 5 సంవత్సరాల సరాసరి దిగుబడులతో పోల్చి తక్కువగా ఉంటే రైతులకు ఇన్సూరెన్స్ ఇస్తామని, ఇంత ప్రాముఖ్యత గల పంట కోత ప్రయోగాల గురించి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా వ్యవహరించాలని తెలిపారు. కార్యక్రమంలో కొల్లిపర ఏఎస్ఓ టి మనోహర్ రెడ్డి, తెనాలి ఏవో ప్రేమ్ సాగర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన 3 మండలాల్లో ఉన్నటువంటి ఆర్ఎస్కే సిబ్బంది కంటే విఏలకు అలాగే ఏఈఓలకు ఎంపీఓలకు మన 3 మండలాల్లో ఉన్నటువంటి ఈ సిబ్బంది అందరికీ ఇక్కడ మనం క్రాప్ కటింగ్ ఎక్విప్మెంట్ మీద ట్రైనింగ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. పంట కోత ప్రయోగములు అంటే మనకి ఖరీఫ్లో అలాగే రబీలో మరి పంట కోత ప్రయోగాలు చేయవలసిన అవసరం ఉంది. దాని మీద మన 3 మండలాల్లో ఉన్నటువంటి అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్స్ అయిన వారు వచ్చి వీరికి మరి మన ఫీల్డ్ సిబ్బందికి ట్రైనింగ్ కార్యక్రమం ఇవ్వటం జరిగింది. కనుక మరి ఈ పంట కోత ప్రయోగం అనేది మనకి చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం కాబట్టి తప్పనిసరిగా రైతులు కూడా దీనికి సహకరించవలసిందిగా కోరుకుంటున్నాము. ఇప్పుడు ఒక చిన్న విరామం.